హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సన్ డివైన్ టారో. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? 2 డేస్ అయిందండి రీడింగ్ పెట్టి. కొన్ని పర్సనల్ పనులతోటి కుదరలేదు. ఇవాల్టి టాపిక్ ఏంటంటే, మీ కనెక్షన్ యొక్క పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అన్నమాట. ఎలా ఉందో అయితే చూద్దాము. ఓకేనా? ఇక నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడైతే మీ పర్సన్ నేమ్ అయితే 3 టైమ్స్ అయితే చెప్పుకోండి. ఓకేనా? వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ఇక మీ ఎనర్జీస్ కనెక్ట్ కావాలి కాబట్టి ఈ రీడింగ్ కి మీ ఎనర్జీస్ అనేది ఒక లైక్ ఇచ్చి అయితే మీ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ కనెక్షన్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అనేది తెలియచేయండి. ఎలా ఉంది అనేది. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ ఎలా ఉంది? మీ పాస్ట్ ఎలా ఉందంటే మీరు దేనికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు ఒకరి గురించి ఆలోచన చేయాల్సిన పని లేదు. మాకు ఇది లేదు, అది లేదు అనే బాధపడాల్సిన పని లేదు. చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా ఎంజాయ్‌గా ఉన్నారు. మీకన్నీ ఉన్నాయి మీ దగ్గరైతే. మీకు ఏది తక్కువ లేదు. చెప్పాలంటే ఒక కింగ్ ఆర్ క్వీన్ లాగా అయితే మీ లైఫ్ అయితే జరిగేది. ఎందుకంటే మీకన్నీ ఉన్నాయి. మీరు దేనికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరంతా హ్యాపీగా ఉన్నారు పాస్ట్ అయితే. ప్రెజెంట్ ఎలా ఉన్నారు? ప్రెజెంట్ అయితే మీ మధ్య గొడవలు జరుగుతున్నాయి. చాలా గొడవలైతే జరుగుతున్నాయి. అది మీ ఇరువురికి ఐకమత్యం లేక గొడవలనేది జరుగుతున్నాయన్నమాట. మీ రిలేషన్‌లో చాలా ఇబ్బందులైతే ఫేస్ చేస్తున్నారు. చాలా బాధపడుతున్నారు. ఇలా అయితే ఉంది. నువ్వెంతంటే నువ్వెంత అనుకుంటున్నారన్నమాట. ఫ్యూచర్. ఫ్యూచర్ ఎలా ఉంది అనంటే, ఈ రిలేషన్‌లో మీ పర్సన్ న్యాయం చేయలేను అనైతే అనొచ్చు. అలా అయితే తెలుస్తూ ఉంది. ఎందుకు అనంటే, తను వేరే వాళ్ళకి కమిట్మెంట్ అయ్యారు కాబట్టి, మీకు ఫ్యూచర్‌లో న్యాయం చేయకపోవచ్చు. కాకపోతే ఒక క్లారిఫికేషన్ అనేది చేద్దాము. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. 9 ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పాస్ట్ 9 ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్ తెలియచేయండి. వాళ్ళ పాస్ట్ ఎలా జరిగింది, ఏంటి క్లారిఫికేషన్ ఇవ్వండి. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్.
ఫాస్ట్ వీళ్ళు ఎలా వచ్చారంటే మీ దగ్గరికి మీ పర్సన్ మీరు ఇష్టపడే వచ్చారు. మీ దగ్గర ఉన్న ఆ ప్రాపర్టీని చూసి వచ్చారు. మీకు లైన్ వేయడం అయితే జరిగిందన్నమాట. ఎందుకు అంటే తనున్న పాస్ట్ పరిస్థితి ఎలా ఉందంటే తనకొస్తున్న ఇన్కమ్ సరిపోయేది కాదు. చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఏదైనా దేని మీదైనా ఒక పెట్టుబడి పెడితే కూడా అది సక్సెస్ అనేది వచ్చేది కాదన్నమాట మీ పర్సన్‌కి. వాళ్ళు మనీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే మీ లైఫ్‌లోకి రావడం అయితే జరిగింది. ఎందుకు అననంటే మీరున్న పొజిషన్ మిమ్మల్ని గమనించారు. మీరెలా ఉన్నారు? మీ స్థితిగతులనేది తెలుసుకున్నారు. ఒక ఫూల్‌లాగా మీ లైఫ్‌లోకైతే వచ్చారన్నమాట. ఒక చీటర్‌లాగా మీ లైఫ్‌లోకొచ్చారు. మీ లైఫ్‌లోకొచ్చి తన స్వార్థం కోసము, తన స్వలాభాల కోసము మిమ్మల్నైతే వాడుకోవడం అయితే జరిగింది పాస్ట్‌లో. మీరేదైనా అడిగినప్పుడు గొడవలేసుకోవడము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము అయితే జరుగుతూ ఉండేది. అప్పుడప్పుడు ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ గూడా ఉండేది మీ ఇద్దరి మధ్య. అలా ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉంటూ కూడా కొద్ది రోజులు అలా ఉండడము, మళ్ళా తనకు అవసరమైనప్పుడు మళ్ళా మీ దగ్గరికి రావడము. మీరేదైనా నిలదీస్తే, ఆ నిలదీసినప్పుడు మాత్రము సమాధానం చెప్పకుండా ఉండడము, మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టడము. మీ ఫోన్ బ్లాక్ చేయడము, మాటలు లేకుండా ఉండడము, మీరు కాల్ చేస్తే రిప్లై ఇవ్వకుండా ఉండడము, మీ మెసేజులు మీ మెసేజులకి రిప్లై ఇవ్వకుండా ఉండడము. కాకపోతే మిమ్మల్ని గమనిస్తూ ఉండడము, ఇవైతే చేసేవారు. కొద్ది రోజులు అలా ఉంటారు. మళ్ళా వాళ్ళకవసరమైనప్పుడు మళ్ళా మీ దగ్గరకొస్తారన్నమాట. మళ్ళా మీ దగ్గరకొచ్చి, మళ్ళా ప్రేమ నటించడము, మళ్ళా మనం హ్యాపీగా ఉండాలి అని చెప్పడము, తనకవసరమొచ్చినప్పుడు మళ్ళా మీ దగ్గరికి రావడము. ఇలా అయితే జరిగేది పాస్ట్‌లో. ఇక ప్రెజెంట్ చూద్దాము. ప్రెజెంట్ ఎలా ఉంది అనంటే, మీ దగ్గర తీసుకెళ్ళి తనకు కావాల్సిన అవసరాల కోసము మీ దగ్గర తీసుకెళ్ళి మీ పర్సన్ ఎలా అంటే మూడో వాళ్ళకి అది వాళ్ళకి సహాయం చేయడం అన్నమాట. ఆ మూడో వ్యక్తి ఎవరు అనంటే థర్డ్ పార్టీ. అది కొత్తగా అనేది వాళ్ళకి స్టార్ట్ అయింది కాబట్టి మీ దగ్గర నుంచి తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టడము. మీరైతే అది తెలుసుకోవడం జరిగింది. అలా తెలుసుకొని గొడవలైతే జరుగుతున్నాయి. ప్రెజెంట్ అయితే బాధపడుతున్నారు. ఇబ్బందులు పడుతున్నారు. అడిగితే గొడవలు జరుగుతున్నాయి. సమాధానం చెప్పట్లేదు. నాకేం లేదు. నాకెలాంటి సంబంధము లేదు అనైతే అంటున్నారు. మీ దగ్గర నుంచి మనీ కూడా తీసుకున్నారు. ఆ మనీ కూడా రావట్లేదు. అది గూడా అడిగితే ఇస్తాను అని అనడము. లేదా మిమ్మల్ని మీ నోరు అణిచివేయడానికి ఏదో ఒకటి గొడవ వేసుకోవడము, గట్టిగా అరవడము అయితే జరుగుతుంది. మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టడము. కొద్ది రోజులు మాట్లాడతారు. కొద్ది రోజులు ఆన్ అండ్ ఆఫ్‌లో పెడతారు. ఎందుకు అని అడిగితే థర్డ్ పార్టీ అయితే ఉన్నారు. ఆ థర్డ్ పార్టీ కోసమే వాళ్ళ కోసం న్యాయం చేయాలని మీ దగ్గర తీసుకొని ఒక చీటర్‌లా, ఒక ప్లేయర్‌లా అయితే ప్లే గేమ్ అయితే ఆడుతున్నారు మీ పర్సన్ అయితే. అది మీరు తెలుసుకున్నారు. తెలుసుకొని ప్రెజెంట్ అయితే మీరడిగినప్పుడైతే సమాధానం అయితే చెప్పట్లేదు. ఇలా జరుగుతుంది అనైతే చెప్పట్లేదు. మీరడిగిన దానికి గొడవైతే వేసుకుంటున్నారు. చెప్పాలంటే ఒక చీటర్‌లాగా, ఒక ప్లేయర్ లాగానే మీతో గేమ్ ఆడాడన్నమాట. తన కుటుంబం పోషణ కోసం కూడా మీ దగ్గరైతే మనీని ఎక్స్‌పెక్ట్ చేశాడు. మనీని తీసుకొని తన స్వంత వాటి కోసము ఖర్చు పెట్టుకున్నారు. తనకు ఫాస్ట్‌లో తనకొస్తున్న ఇన్‌కమ్ అయితే సరిపోయేది కాదు. మీ దగ్గరకొచ్చాక తన లైఫ్ అనేది హ్యాపీగా గడవడం అయితే జరిగింది. ఇలా గడుస్తూ ఉంది. మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతున్నారు గాబట్టి, మీకు డౌటొచ్చి మీరేదైనా అడిగితే మీకు సమాధానం చెప్పకపోవడము.
మీ ఇద్దరి మధ్య ఇలా గొడవలైతే జరుగుతున్నాయి. చెప్పాలంటే మీ దగ్గరకొచ్చాక ఆర్థిక పరంగా వాళ్ళ పరిస్థితి అయితే స్థిరపడిందని చెప్పుకోవచ్చు. ఒక స్టేబుల్‌గా అయితే నిలబడ్డారు. ఒక స్టేబుల్ అయ్యారన్నమాట. ఎందుకంటే ముందు అంత ఇన్‌కమ్ సోర్స్ అయితే ఉండేది కాదు మీ పర్సన్‌కి. మీ లైఫ్‌లోకి ఎంటర్ అయిన తర్వాతనే వాళ్ళు కొంచెము ఒక స్థాయిలో అనేది నిలదొక్కుకున్నారన్నమాట. కానీ అలా నిలదొక్కుకున్న తర్వాత ఒక్కొక్కసారి ఏమవుతుంది, అహం అనేది పెరిగిపోతుంది. ఆ అహంతో కొత్త వాళ్ళు కొత్త వాళ్ళకి అట్రాక్ట్ అవ్వడము, మిమ్మల్ని దూరం పెట్టడము అయితే జరిగింది. మిమ్మల్ని ఏడిపించడము అయితే జరిగింది. గొడవలేసుకోవడము మీతో మీరు మెసేజ్‌లు చేస్తున్నా గానీ రిప్లై లేకుండా మిమ్మల్ని దూరం పెట్టి మీకు ఒక అనుమానం అనేది స్టార్ట్ అయిందన్నమాట. అలా స్టార్ట్ అయ్యి మీరు బాధపడడం అయితే జరిగింది. అడిగితే సమాధానం చెప్పట్లేదు. గొడవలైతే మీ ఇద్దరి మధ్య గొడవలు బాగా జరుగుతున్నాయి. ప్రెజెంట్ అయితే మీకు చాలా గొడవలైతే ఉన్నాయి. ఫ్యూచర్ ఎలా ఉంటుంది చూద్దాం. ఫ్యూచర్ నేను న్యాయం చేయలేను. అది ఇది కథలు చెప్పిన మనిషి. నేను ఈక్వల్‌గా న్యాయం చేయలేకపోతున్నాను అని అంటున్న మనిషి ప్రెజెంటు ఫ్యూచర్‌లో ఎలా మారతారంటే, మళ్ళా తిరిగి మీ దగ్గరకొచ్చే ఛాన్స్ అయితే ఉంది. మళ్ళా ఎవరి ద్వారా అయినా మీ దగ్గరికి రావడం అయితే జరుగుతుంది. ఎలాగైనా ఒప్పించి మళ్ళా మీ దగ్గరికి రావడము, మీ దగ్గర మళ్ళా ముందులాగా ప్రవర్తించడము, ప్రేమ ఉంది అని చెప్పడము, మీరంటే ఇష్టము అనడము, మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాను అనడము, ఎవరి ద్వారా అయినా అయితే మీ దగ్గరికి రావాలనే ఆలోచన అయితే ఉంది ఫ్యూచర్‌లో. ఎందుకంటే నేను ఉండలేకపోతున్నాను. చాలా ప్రేమ పొంగిపోతూ ఉందన్నమాట ఫ్యూచర్‌లో మీ మీద. ఎందుకంటే మీరు దూరం పెట్టారు. మీరు దూరం పెట్టిన దానివల్ల ఫ్యూచర్‌లో అయితే మీ మీద ప్రేమ పొంగిపోయి వేరే వాళ్ళ ద్వారా మీ దగ్గరికి రావాలనే ఆలోచన అయితే ఉంటుంది. మళ్ళా కలవాలనే ఆలోచన అయితే ఉంది. ముందులాగా తనకి అన్నీ జరగాలి అనే ఆలోచన అయితే ఉంటుంది మీ పర్సన్‌కి. ఎందుకంటే మీరు చూపించిన కేరింగ్ అలాంటిది. మీరు తీసుకున్న ఆహ్, మీరు చూపించిన ప్రేమ, ఆ కేరింగ్ అలాంటిది కాబట్టి మళ్ళా గుర్తుకు తెచ్చుకొని మళ్ళా మీ దగ్గరికి రావడం అయితే జరుగుతుంది. మళ్ళా రావాలనే ఆలోచన అయితే ఉంది మీ పర్సన్‌కి. ఎలాగైనా ఒక ప్లే గేమ్ అయితే ఆడతారన్నమాట వీళ్ళు. వస్తారు. మళ్ళా వచ్చాక మళ్ళా మిమ్మల్ని ఏడిపించేలా అయితే చేస్తారన్నమాట. ఎందుకంటే రావడానికే ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది. అప్పటికంతా కొవ్వయితే దిగిపోతుందన్నమాట మీ పర్సన్‌కి చెప్పాలంటే. ఇప్ పాస్ట్‌లో ప్రెజెంట్ ఎలా అహమైతే చూపిస్తున్నారో, అప్పుడైతే ఉన్న కొవ్వంతా కరిగిపోతుంది. కరిగిపోయి మీ దగ్గరికి రావాలనే ఆలోచన అయితే ఉంది. ఎలాగైనా రావాలి. ఎలాగైనా దక్కించుకోవాలి అనే ఆలోచన అయితే ఉంది మీ పర్సన్‌కి. చూద్దాము. మీకు గైడెన్స్ ఏమొస్తుందో చూద్దాము. మీ పర్సన్ తిరిగి వస్తే ఎలా ఉండబోతుంది? ఏంజెల్ గైడెన్స్ ఏమిస్తారో చూద్దాం. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న మా వ్యూవర్స్‌కి వాళ్ళ పర్సన్ తిరిగి వస్తే ఎలా ఒక గైడెన్స్ అనేది ఇవ్వండి. మా వ్యూవర్స్‌కి మీరిస్తున్న గైడెన్స్ ఏంటి? తెలియచేయండి. మీరిస్తున్న గైడెన్స్ ఏంటి? మా వ్యూవర్స్‌కి మీరిస్తున్న గైడెన్స్ ఏంటి?
నైట్ ఆఫ్ స్వర్డ్స్ క్లారిఫికేషన్. ఇంకా చెప్పండి. ఇతను సారీ, మేల్ చూస్తున్నట్లయితే ఫీమేల్ అయితే చూసుకొని మీరు చూడొచ్చు రీడింగ్. అలాగే ఫీమేల్ చూస్తున్నట్లయితే మేల్ కోసమని అయితే అనుకొని రీడింగ్ చూడండి. మీ పర్సన్ ఎలా అంటే మీ దగ్గరున్న ప్రాపర్టీ కోసం, మీ అందం కోసమే అయితే తిరిగి రావడం అయితే జరుగుతుంది. చెప్పాలంటే వీళ్ళని నమ్మడానికైతే లేదు. వీళ్ళ మనసు అలజడిగా ఉంది కాబట్టి ఎలాగైనా మిమ్మల్ని దక్కించుకోవాలి అనే ఉద్దేశంతో అయితే మీ దగ్గరికి రావాలని అనుకుంటారు. కానీ వచ్చాక కూడా మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెడతారు. మిమ్మల్ని మనీ కోసమే వాడుకుంటారు. మీ స్వార్థంగా వాడుకుంటారన్నమాట మిమ్మల్ని. మనీ కోసమైనా వాడుకోవచ్చు. తన లేదా ఒక పర్సన్ విషయంలో కూడా మిమ్మల్ని దూరం పెడతారు. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో అయితే పెడతారు. చెప్పాలంటే మిమ్మల్ని మళ్ళా ఏడిపించడం అయితే జరుగుతుంది. కానీ ఎందుకు వస్తారు మళ్ళా తిరిగి అంటే తనకంత శక్తి లేదు. మీ దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి మీ దగ్గరికి రావాలనే ఆలోచన అయితే ఉంది. వస్తారు, ఎమోషనల్ గా మీ దగ్గర నటిస్తారు. వచ్చాక మిమ్మల్ని ఏడిపించడం అయితే జరుగుతుంది. వచ్చాక 2 రోజులు బాగుంటారు. మళ్ళా వాళ్ళ అవసరాలు తీరాక మిమ్మల్ని మళ్ళా ఆన్ అండ్ ఆఫ్ లో అయితే పెడతారు. ఏమంటే నేను వర్క్ బిజీలో ఉన్నాను, నాకు కుదరలేదు అనైనా చెప్పడము. మనసులో వేరే విషయం పెట్టుకొని బయట ఇంకో విషయం మాట్లాడడము. మిమ్మల్ని ఇబ్బంది పాలైతే చేయడం అయితే జరుగుతుంది. ఆ వచ్చేవాళ్ళు ఎందుకు వస్తారు అంటే తనకొస్తున్న ఇన్కమ్ చాలదు. తనకంత శక్తి లేదు. కాబట్టి మీ దగ్గర అన్నీ ఉన్నాయి. మీ దగ్గరకొస్తే తన స్వార్థం కోసం మీ దగ్గరికి రావడం అయితే జరుగుతుంది. ఇలా ఉంది కాబట్టి మీకు ఏంజెల్ గైడెన్స్ ఏం చెప్తున్నారంటే వాళ్ళ విషయంలో మీరు ఆచితూచి ఒక స్టెప్ అయితే తీసుకోండి అనైతే, తొందరపడి నిర్ణయం అయితే తీసుకోవద్దు అని గైడెన్స్ అయితే వస్తుందన్నమాట. బాగా ఆలోచించి నిర్ణయం అయితే తీసుకోండి అనైతే వస్తుంది. వీళ్ళు ప్రతిసారి ఇలాగే రావడము, ఇలాగే మిమ్మల్ని ఏడిపించడము అయితే జరుగుతుంది. ఇలాంటి వాళ్ళని మీరే ఒక మంచి నిర్ణయంతో మీరైతే అడుగు వేయాల్సొస్తుంది. మీరు ఒక బ్లైండ్‌గా అయితే మీరు ఒక స్టెప్ అయితే వేయొద్దు. మీరు ఆచితూచి అయితే అడుగు వేయండి. ఓకేనా? ఓకే అండి. ఇవాళ రీడింగ్ అయితే ఇది. మీకు ఎంతవరకు రెజొనేట్ అయింది అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియచేయండి. ఓకేనా? మీ లైఫ్‌లో ఇలానే జరుగుతూ ఉందా అనేదైతే తెలియచేయండి. ఓకే. ఇంకెవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి. మరో రీడింగ్‌తో మీ ముందుంటాను. ఓకే అండి. బాయ్.